అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 10వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. శుభ ఫలితాలు ఏర్పడడం, ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ధైర్యంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారులతో కాస్త జాగ్రత్త వహించాలి. ప్రారంభించినటువంటి పనులు త్వరతగిన విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక లాభం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడడం, అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగినం, శుభ ఫలితాలు ఏర్పడడం, ముఖ్యమైన కొనుగోలును చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు వేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం, కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధర్మచింతన ఏర్పడుతుంది. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దయచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనం అవసరం. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను ఏర్పరచుకుంటారు. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగును. అధికారులు లేదా పెద్దలను మెప్పిస్తారు. ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయటం చాలా మంచిది. బంధుమిత్రులను కలుపుకొని పోవటం వలన సమస్యలు అధిగమిస్తారు. సమస్యలకు కృంగిపోకుండా ముందుకు వెళ్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అందరినీ కలుపుకొని పోవడం ద్వారా సమస్యలు తగ్గుముఖం పడడం. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. జాగ్రత్త వహించాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కంటే మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరినీ ఆకట్టుకుంటారు. మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. దైవ బలంతో ఒక కార్యక్రమాన్ని చేపడతారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి సహాయం లభిస్తుంది.
కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.